ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై అమెరికా వాణిజ్య మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్తో ప్రధాని మోదీ మాట్లాడకపోవడం వల్లే ట్రేడ్ డీల్ ఆలస్యమైందని హోవార్డ్ లుట్నిక్ ఆరోపణలు చేశారు. లేదంటే ఒప్పందం ఎప్పుడో కార్యరూపం దాల్చేదని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై ట్రంప్నకు ఫోన్ చేయడానికి మోదీకి ఇంకా అవకాశం మిగిలే ఉందన్నారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని యుఎస్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఆరోపించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం జరగకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదన్నారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడిన లుట్నిక్ తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే కారణమన్నారు. అది ట్రంప్ ఒప్పందమని, దానికి ముగింపు ఇవ్వాలంటే ఆయనకు కాల్ చేయమని మోదీకి చెప్పాల్సి వచ్చిందన్నారు. ఇది భారత ప్రభుత్వానికి రుచించలేదని, చివరికి మోదీ ఫోన్ చేయలేదని లుట్నిక్ తెలిపారు. తాము ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్లు గుర్తు చేశారు. వాటికంటే ముందే భారత్తో ఒప్పందం జరుగుతుందని తాము ఊహించామన్నారు. అలా జరగకపోవడంతో అంతకుముందు అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా వెనక్కి తీసుకుందన్నారు. దానిపై ఇప్పుడు తాము ఆలోచించడం లేదని లుట్నిక్ అన్నారు. న్యూఢిల్లీతో వాణిజ్య ఒప్పందంపై మాట్లాడుతూ లుట్నిక్ భారత్, బ్రిటన్ మధ్య పోలిక తెచ్చారు. బ్రిటన్తో వాణిజ్య ఒప్పంద చర్చలు కొలిక్కి వస్తోన్న సమయంలో ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ట్రంప్నకు కాల్ చేశారని లుట్నిక్ వెల్లడించారు. ఫోన్ చేసిన రోజే డీల్ ముగింపునకు వచ్చిందన్నారు. తర్వాతి రోజు మీడియా సమావేశంలో దాని గురించి ఇరువురు నేతలు ప్రకటించారని లుట్నిక్ చెప్పారు. ఫోన్ చేయడానికి అప్పుడు మోదీ నిరాకరించినప్పటికీ ఇంకా ఫోన్ చేయడానికి అవకాశం ఉందని లుట్నిక్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకవైపు వాణిజ్య చర్చలు జరుపుతూనే భారత్పై అమెరికా సుంకాలు విధించింది.